హైందవ శంఖారావానికి స్వాగతం. హిందూ ధర్మాన్ని సనాతన ధర్మంగా భావిస్తారు. ప్రతి మనిషిలో భగవంతుని చూడమని, పరమత సహనం కలిగి ఉండమని, అన్ని మతాలు ఒక్కటే అని చాటి చెప్పిన ధర్మం మన హైందవ ధర్మం. మరి వేదాలు వెలిసినవని ఓంకార నాదాలు పలికిన ధరణి ఎన్నో దేశాలు కన్ను తెరవక ముందే మన హైందవ సంస్కృతి పరిడవిల్లింది. అటువంటి భారతావనిలో పుట్టి భారతీయ వారసత్వాన్ని పొంది లక్షలాది మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ ధర్మంపై చేసిన దాడిని యావత్ భారతావని ఖండిస్తోంది. ఇండియాలో పుట్టడానికి ఇతర దేశాల్లో పుట్టడానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. ఇక్కడ పుట్టితే భగవంతుణ్ణి ఏ రూపంలోనైనా, ఎన్ని పేర్లతోనైనా, ఏ విధానంలోనైనా మనం ఆరాధించుకోవచ్చు. ఇంకో దేశంలో ఇరాన్లోనో ఇరాక్లోనో పుడితే వాడు ఎల్లా అంటే మనం అల్లాయే అనాలి. అల్లా కాదురా ఇల్లా అంటే వాడిని నరికేస్తాం. ఒక మతానికి సంబంధించిన కార్టూన్ విడుదలైతే అంతర్జాతీయ సమాజంలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. కానీ ఒక హైందవం మీద, ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేసినప్పుడు, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, హిందూ దేవీ దేవతలను అత్యంత చులకనతో హేయంగా మాట్లాడితే మరి ఆ స్థాయిలో ఎందుకు నిరసన రావడం లేదు? అసలు మన హైందవ ధర్మం ఇతర మతాల పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటుంది? తమిళనాడుకు ఆ రోజు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వరకు, ఆర్డీఓ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు తమిళనాడులో పై నుంచి కింది వరకు మొత్తము క్రైస్తవ అధికారులు నియామకం చేసుకుని కన్నీ మేరీల్యాండ్ గా చేయాలన్న షడ్యంత్రము రచించినప్పుడు మీనాక్షిపురాన్ని రాత్రికి రాత్రి రహమ్మత్ నగర్ గా మార్చిన తరువాత, ఈ సంఘటన తెల్లవారి హిందూ సమాజానికి తెలిసిన తరువాత, యావత్ భారతదేశము ఒక్కసారి ఉలిక్కిపడి చూసిన తరువాత ఆ రహమ్మత్ నగర్ గ్రామాన్ని తిరిగి మరలా మీనాక్షిపురంగా మార్చడానికి ఆ రోజు హుటాహుటిన ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తమిళనాడుకు వచ్చిన విషయం మర్చిపోవద్దు. ఈ మత ఛాందస వ్యాఖ్యలను, ఈ విద్వేష వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను గురించి చెప్పారు. ముఖ్యంగా సినిమాల్లో, టీవీల్లో మరి మన దేవీ దేవతలను దిగజార్చే రాస్తున్నారు, చూపిస్తున్నారు. మరి సినిమాలు, మీడియా పాత్ర ఏ విధంగా ఉందంటారు? శ్రీ సివిఎల్ నరసింహారావు గారు, ప్రముఖ న్యాయవాది. ఇలాంటి మతోన్మాద శక్తుల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? అంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇస్లామిక్ సాంప్రదాయాన్ని పాటిస్తూ, అలాగే భారతదేశంలో పుట్టి భారతీయ వారసత్వాన్ని పొందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి విద్వేషాన్ని, ఇలాంటి మత ఛాందస భావాలని ప్రజల్లోకి తీసుకువెళ్లే వాళ్ళ పట్ల చట్టాలు ఉన్నాయంటారా? ఒకవేళ చట్టాలు ఉన్నా కూడా సోకాళ్ళు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా లేవంటారు? ఒక కామన్ మ్యాన్ చిన్న తప్పు చేస్తే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కేసు పుటప్ చేస్తారు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన ధర్మం అని విశ్వవ్యాప్తం చేసిన అద్వితీయ ధర్మం హైందవ ధర్మం. మరి అటువంటి హైందవ ధర్మం మీద జరిగిన దాడిని ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. భక్తి టీవీ హైందవ శంఖారావు ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. ఏ మతానికో, ఏ మత సంస్థకో తప్పు పట్టాలనో వ్యతిరేకించాలనో మా ఉద్దేశం కాదు. కోట్లాది మంది హైందవుల్ని జాగృత పరచాలని, మరి ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలని, పరమత సహనం పాటించాలని, మత సామరస్యాన్ని పాటించాలని చాటి చెప్పడమే భక్తి టీవీ మరి హైందవ శంఖారావు ముఖ్య ఉద్దేశం.